ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. సో అఖండ 2 అనుకున్న డేట్ అంటే December 4th ప్రీమియర్స్తో స్టార్ట్ అయ్యి December 5th అంటే ఈరోజు రిలీజ్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న ప్రీమియర్స్ పడలేదు, ఈరోజు రిలీజ్ అవ్వట్లేదు. ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఎందుకురా అంటే మ్యాటర్ చాలా సింపుల్. 14 రీల్స్ అంటే అఖండ 2ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే సేమ్ దూకుడు సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారు. అప్పట్లో దూకుడు సినిమా టైంలో ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ 14 రీల్స్ వల్ల ఏదో డబ్బులు ఇవ్వాల్సి ఉండేనంట. సో అవి ఇవ్వకపోవడంతో ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మెడ్రాస్ హైకోర్టులో కేసేశారు. అదేంటంటే మా డబ్బులు మాకు ఇవ్వాలి, లేదంటే అఖండ 2 సినిమాని ఆపేయాలని చెప్పి కోర్టులో కేసేశారు. అండ్ మెడ్రాస్ హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, వాళ్ళ డబ్బులు క్లియర్ చేసేంత వరకు సినిమా రిలీజ్ అవ్వకూడదని. 14 రీల్స్ వాళ్ళు దూకుడు సినిమా తర్వాత చాలా సినిమాలు చేశారు. మరి అప్పుడు ఏం చేయకుండా ఏరోస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మేల్కొన్నారో మరి తెలీదు. వెరీ వెరీ సాడ్. అసలు అంతా రెడీగా ఉండే, ప్రమోషన్స్ అయిపోయాయి, ప్రీమియర్స్కి రెడీగా ఉంది, ఆంధ్రాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కరెక్ట్ తెలంగాణలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వాలి అన్న టైంలో ఓపెన్ అవ్వట్లా. నేను నిన్న మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని. మధ్యాహ్నంకి ఇలాంటి ఇష్యూ ఒకటి నడుస్తుంది అని తెలిసింది. నేను మామూలే ఇలాంటివి అవుతుంటాయి, ఆ డబ్బులు ఏవో క్లియర్ చేసేసి బుకింగ్స్ ఓపెన్ చేస్తారు అనుకుంటే ప్రీమియర్స్ క్యాన్సిల్డ్ అనే అఫీషియల్లీ ట్వీట్ వచ్చింది. సరే ప్రీమియర్స్ పోయాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మార్నింగ్ నుంచైనా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఏకంగా పోస్ట్ పోన్ అయిపోయిందంట సినిమా. వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇది. ఎగ్జాక్ట్లీ ఈ రోజు కోర్టు హియరింగ్ ఉందంట చెన్నై హైకోర్టులో. ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తే ఈ రోజు ఈవినింగ్ కల్లా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే రేపు సాటర్డే సండే కోర్టుకి లీవ్. ఈ వీకెండ్ లో రిలీజ్ కష్టమే, నెక్స్ట్ వీకెండ్ లో రిలీజ్ అవ్వాలంతే. సో ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఇట్స్ ఓకే, సినిమా ఎప్పటికైనా రిలీజ్ అవుద్ది, కంటెంట్ బాగుంటే ఎప్పటికైనా హిట్ కొట్టుద్ది. జై బాలయ్య.